మళ్ళీ ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే డిఫమేషన్ ఫైల్ చేసిండు కదా, ఆశ్చర్యం ఏంటంటే చిత్రగుప్తు గిరీష్ ధరముని లేడు. రాజ్యాంగంలో మినిస్టర్ ఎంతనో ప్రజలు కూడా అంతే. బాధితురాలి తల్లి రాసిన కంప్లైంట్లా సంగప్ప అనే వ్యక్తి మమ్మల్ని బండి సంజయ్ కుమార్ గారి దగ్గరికి తీసుకొని పోయినరు, మేము భయాందోళనకు గురైనము అని చెప్పిన ప్రస్తావన ఉన్నదా లేదా? ఆటోమేటికలీ డిఫమేషన్కి అట్రాక్ట్ కాదు. మళ్ళీ మంత్రివర్యులకు ఎవరు సజెషన్ ఇచ్చారో నాకు తెలియదు. మీకు కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ కూడా దొరకకపోవచ్చు, దొరకదు కూడా నాకు తెలిసి. 9 రోజుల తర్వాత మీరే అప్పచెప్పినా అని చెప్పి గిరీష్ మాట్లాడలే, లేదా మీరు కేసు పెట్టిన మీడియా ఛానళ్ళు మాట్లాడాలి, అది మీరే మాట్లాడారు. అన్నమల నిజంగా సరెండర్ అయిందా అరెస్ట్ అయిందా అంటే మీరు సరెండర్ అంటారు, మా ముఖ్యమంత్రి ఏమో అరెస్ట్, తమాషాలు చేస్తున్నారా మీరు అని చెప్పి ఖడాఖండిగా మాట్లాడతారు. ఈ పొలిటికల్ రిబ్యూటల్ అనేది ఒక్కొక్కసారి సబ్జెక్టివ్గానే ఉంటుంది, ఇంకొకసారి సటారికల్గా కూడా ఉంటుంది. కోర్టులు కూడా ఏమనని రాజకీయాలలో ఉన్నప్పుడు నువ్వు దొడ్డుతోలుతో ఉండాలా, థిక్ స్కిన్ ఉండాలా అని చెప్పి కోర్టులు కూడా మాట్లాడుతున్నాయి. గిరీష్ గాడు కమ్యూనిస్టులతో కూర్చొని ఉన్నాడు, గిరీష్ గాడు మారిపోయిండు, పైసలకు అమ్ముడు పోయిండు. నేను వేయాలా డిఫమేషన్ కేసు అలా మీద అందరి మీద? ఇప్పుడు మోదీ సర్కార్కి కూడా ఒక పెద్ద సందిగ్ధంలో పడి ఉంటాడు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కరీంనగర్ ఎంపీ, మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ఒక డిఫమేషన్ ఫైల్ చేస్తాడు. ఇది నేను అనలే, పంజాబ్ కేసరీలు వచ్చింది. ఎందుకంటే తెలంగాణ పేపర్లలో ఏడ రాయలేదు, కానీ చిత్రగుప్తులం కదా, ఏ పేపర్లు వచ్చినా కానీ మాకైతే చిట్టా ఓపెన్ అవుతుంది. పంజాబ్ కేసరిలా సండే May 24, 2026 10:45 సాయంత్రం వచ్చింది. పేపర్లలో వస్తేనే నేను మాట్లాడతాను. మళ్ళీ ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే డిఫమేషన్ ఫైల్ చేసిండు కదా, సుమారు 140-150 ఛానళ్ళు, ఐడీలు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, ట్విట్టర్ ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, మీడియా ఛానళ్ళు, మెటా, గూగుల్ అందరి మీద వేసేసిండు. మళ్ళా ఈ డిఫమేషన్ కేసు అనేది నిజంగానే ఒక స్ట్రాటజిక్ మూవ్ అని అందామా, లేకపోతే ఒక పొలిటికల్ బ్లండర్ అందామా అనేది చిట్టా మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి మీరు వినుండ్రి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆ 146 మందిలలో నేను కూడా భయపడ్డా, ₹1 డిఫమేషన్ అంట, చిత్రగుప్తు గిరీష్ ధరముని మీద ఉందా అని చెప్పి చూస్తే ఆశ్చర్యం ఏంటంటే చిత్రగుప్తు గిరీష్ ధరముని లేడు. ఇంట్లో నాకు 2-3 వస్తాయి. ఏంటంటే ఫస్ట్, మేము రాజ్యాంగాన్ని ఎప్పుడు ఉల్లంఘించాం, రాజ్యాంగబద్ధంగా ఉంటాం. సెకండ్, మేము ఎక్కడ కూడా అసభ్యంగా మాట్లాడడం, డిఫమేటరీ కంటెంట్ మేము ఎప్పుడు ప్రొజెక్ట్ చేయం. థర్డ్, మా మీద ఎంత దేవులాడినా ఎవరికి ఏం దొరకదు. ఫోర్త్, గిరీష్ గారిని హైలైట్ ఎందుకు చేసుడు, వదిలే ఫాల్తుగా వదిలేసి ఉంటారు. ఫిఫ్త్ ఏంటంటే గిరీష్ గారికి ఇంకోటి పెద్ద గిఫ్ట్ ఇస్తాంలే, పెద్ద గిఫ్ట్ ఇద్దాం. ఇప్పుడు అందులో పెట్టినాం అనుకో మ్యాటర్ సబ్జుడిస్ అవుతుంది. మ్యాటర్ సబ్జుడిస్ ఏంటంటే కోర్టు పరిగణంలోకి పోతుంది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ లెక్క నడుస్తుంది ఇప్పుడు ఈ డిఫమేషన్. ఈయన కౌంటర్ అఫిడవిట్లు ఫైల్ చేస్తారు అందరూ, మళ్ళీ మీడియా వాళ్ళు కూడా ఫైల్ చేస్తారు, ఎక్సెట్రా నడుస్తుంది. మ్యాటర్ సబ్జుడిస్ ఉంటుంది కాబట్టి గిరీష్ గారి మీద ఏం చేయలేము, అంతేనా కదా? సో ఉంటుంది. నేనైతే 5th తీసుకుంటున్నా, మిగతా అన్ని 4 అయితే రీజన్స్ వదిలిపెడుతున్నా. సో ఇప్పుడు బండి సంజయ్ గారు ఏదైతే డిఫమేషన్ ఫైల్ చేసిండో దాని మీద మనం చర్చ చేద్దాం. ఆయన ఏమంటాడంటే, బండి సంజయ్ కుమార్ గారు ఏమంటారంటే, నా మీద దుష్ప్రచారం జరుగుతున్నది అని చెప్పి మాట్లాడతారు. దుష్ప్రచారం అని ఏడికైనవుతుందో నాకు అర్థమవుతలేదు. ఎందుకనంటే కంప్లీట్గా ఇది ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండర్ ది ఆర్టికల్ 19(1)A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ముతాజిపై జరుగుతున్నది. పబ్లిక్ హ్యాజ్ ఎ రైట్ టు క్రిటిసైజ్. క్రిటిసిజం అనేది రాజ్యాంగబద్ధంగా లేకపోతే ఆబ్వియస్గా మీరు వేసిన కేసు గట్టికవుతుంది. అయితే క్రిటిసిజం ఆఫ్ కండక్ట్ అనేది అయితే ఎట్లుంటుంది అని అంటే అది రాజ్యాంగబద్ధంగా ఉండాలి, మనం మాట్లాడినాం. అయితే ఒక కేంద్ర హోంశాఖ మాత్యున్నైనా నాకు పొలిటికల్ ఇమ్యూనిటీ ఉండాలా క్రిటిసిజం నుంచి అని అంటే మాత్రం అది తప్పు, అది వాస్తవం కాదు. ఎందుకంటే రాజ్యాంగంలో మినిస్టర్ ఎంతనో ప్రజలు కూడా అంతే. ఆయన ఏమంటాడంటే, నేను ఎఫ్ఐఆర్ నంబర్ ఏదైతే మైనర్ బాలిక విషయం నడుస్తుందో తెలంగాణలో, ఆ ఎఫ్ఐఆర్లో నా పేరే లేదు కదా, నా పేరు లేనప్పుడు నా గురించి అసలు ఎందుకు మాట్లాడాలా అని చెప్పి మాట్లాడితే రాజ్యాంగం ఏం చెప్తుందో ఒకసారి చూడాలి. గౌరవనీయ మంత్రివర్యులకు ఏం చెప్తున్నామనంటే, ఎప్పుడు కూడా పబ్లిక్ డిస్కషన్లా క్వశ్చన్ చేయొచ్చు, పాసిబుల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందనని. ఎందుకంటే బాధితురాలి తల్లి రాసిన కంప్లైంట్లా సంగప్ప అనే వ్యక్తి మమ్మల్ని
బండి సంజయ్ కుమార్ గారి దగ్గరికి తీసుకొని పోయినరు, మేము భయాందోళనకు గురైనము అని చెప్పిన ప్రస్తావన ఉన్నదా లేదా? సో ఎఫ్ఐఆర్లో మీ పేరు డైరెక్ట్గా లేకపోవచ్చు, బట్ ఆబ్వియస్గా బండి భగీరథ్కి తండ్రిలాగా, తద్వారా మీకున్న పోస్ట్ ద్వారా, కంప్లైంట్లు ఉన్న మ్యాటర్ ద్వారా యు ఆర్ ఆన్సరబుల్. ఎఫ్ఐఆర్లో నా పేరు లేనంత మాత్రాన నేను కడిగిన ముత్యము అని అంటే స్క్రూటినీకి బయట ఉంటా అని అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే యాబ్సెన్స్ ఆఫ్ ఎఫ్ఐఆర్లా లేనంత మాత్రాన జర్నలిస్టిక్ యాంగిల్ ఆఫ్ ఎంక్వైరీ అనేది చచ్చిపోదు, పొలిటికల్ క్రిటిసిజం అనేది అంతం కాదు. వాస్తవమా కాదా మాట్లాడి? దాని తర్వాత మీడియా నా మీద దుష్ప్రచారం చేస్తుంది, ఫాల్స్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తుంది, అందుకే ఈ కేసు పెడుతున్నా అని చెప్పి ఎవరు మాట్లాడతారండి? మన బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడతారు. మొత్తం పేపర్లలో పంజాబ్ కేసరి ఎక్సెట్రా అన్ని దాంట్లోనే తీసుకొని వచ్చినాం. సో డేటా లేని గిరీష్ ఏది మాట్లాడాడు? విక్టిమ్ సైడే రిప్రజెంటేషన్లో క్లియర్ కట్గా భయాందోళనకు గురైనం మేము అని చెప్పి రాసిండ్రు, ఏదైతే సంగప్ప గారి మీడియేషన్ ద్వారా జరిగిందో. ఎప్పుడైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నామో ఎఫ్ఐఆర్లో ఉన్నా లేకపోయినా ఈడ పాయింట్ ఏమొస్తుంది అంటే విక్టిమ్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ డిస్క్లోజర్లో మనం ప్రొటెక్ట్ చేసినామా లేదా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ దిస్ డజంట్ అట్రాక్ట్ ఆటోమేటికలీ, డిఫమేషన్కి అట్రాక్ట్ కాదు. మళ్ళీ మంత్రివర్యులకు ఎవరు సజెషన్ ఇచ్చారో నాకు తెలియదు. దాని తర్వాత మీడియా మొత్తం స్పెక్యులేటివ్ కమెంటరీ చేస్తున్నది అని చెప్పి మాట్లాడతారు. స్పెక్యులేటివ్ కమెంటరీ ఏ సందర్భంలో ఏ సంభాషణతో జరిగింది అని అనేది మంత్రివర్యులు డిస్టింగ్విష్ చేయాలి. బికాస్ దిస్ ఈజ్ ద ఫైట్ బిట్వీన్ ది పవర్ఫుల్ అండ్ ది స్మాల్ యూట్యూబర్స్ అండ్ ది మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వర్సెస్ బండి సంజయ్ కుమార్. ఎందుకంటే అగ్రీవ్డ్ పార్టీకి కేసు వేయాలి. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెమోక్రసీలా బండి సంజయ్ గారు అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ని అడగడం పర్మిట్ చేస్తుంది రాజ్యాంగం. నాకు కంఫర్ట్ ఉన్న క్వశ్చన్సే వేయాలి అని అంటే అది రాజ్యాంగ విరుద్ధం కాదు, ఆర్ రాజ్యాంగబద్ధం కాదు. అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ చేయగానే నిన్ను తొక్కిపడదొప్తా, నీ మీద కేసు వేసేస్తానంటే కోర్టులు తీర్పులు ఇయ్యాయి. మీకు కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ కూడా దొరకకపోవచ్చు, దొరకదు కూడా నాకు తెలిసి. అగర్ ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ థింకింగ్ ఫ్రమ్ ఎ ప్యూర్ లీగల్ లెన్స్ యాజ్ అన్ అడ్వకేట్స్, డెవిల్స్ అడ్వకేట్గా మాట్లాడతారు. మీరు ఏమన్నారంటే నా రెప్యుటేషనల్ ఇంజురీ అంటే నాకు నా రెప్యుటేషన్కి ఇంజురీ అవుతుంది అని చెప్పి మాట్లాడాను. రెప్యుటేషన్స్ని ప్రొటెక్ట్ చేయాలా? మీ ఖచ్చితంగా మీ యొక్క ఇంటిగ్రిటీ ఆర్ మన ఇజ్జత్ అనేది ఎవరైనా ప్రొటెక్ట్ చేసుకోవాలా, చెయ్యాలి కూడా. నాకు కూడా అది ఉంటుంది. కాకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. ఇది నాకు అన్కంఫర్టబుల్ ఉన్నది కానీ ఏడ అన్కంఫర్టబుల్ ఉన్నది అనేది చూడాలి, అంతే కదా. ఇంకొకటి ఏమని అన్నారంటే నో ఎవిడెన్స్ అగెయిన్స్ట్ మంత్రివర్యుల పైన ఏం ఎవిడెన్స్ లేదు అని చెప్పి మాట్లాడతారు. ఎవిడెన్స్ డైరెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. నిందితుడు ఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పైన ఆర్ ఆ వ్యక్తికి మనం సపోర్ట్ చేయడంలో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మన ప్రావీణ్యం ఉన్నా అది కూడా రాజ్యాంగ విరుద్ధమే, తప్పే. గిరీష్కి అర్థమవుతలేదు బండి సంజయ్ ఇన్వాల్వ్మెంట్ ఏడున్నది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే 9 రోజుల పాటు బండి భగీరథ్ దొరకలే. కరెక్టా రాంగా? నా కొడుకును నేనే అప్పచెప్పినా అని చెప్పి బండి సంజయ్ గారు మాట్లాడితే మీ కొడుకు జాడలు మీకు తెలుసు. 9 రోజుల తర్వాత మీరే అప్పచెప్పినా అని చెప్పి గిరీష్ మాట్లాడలే, లేదా మీరు కేసు పెట్టిన మీడియా ఛానళ్ళు మాట్లాడాలి, అది మీరే మాట్లాడారు. అంటే మీ స్టేట్మెంట్ తీసుకొని మాట్లాడినా మీ కొడుకు ఎక్కడ తిరిగిండు 9 రోజుల పాటు, ఎక్కడున్నాడు అనేది మీకు కాగ్నిజెన్స్ ఉన్నది, విచ్ ఈస్ ఇన్కరెక్ట్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సరెండరు, అరెస్టు అన్నమల నిజంగా సరెండర్ అయిందా అరెస్ట్ అయిందా అంటే మీరు సరెండర్ అంటారు, మా ముఖ్యమంత్రి ఏమో అరెస్ట్, తమాషాలు చేస్తున్నారా మీరు అని చెప్పి ఖడాఖండిగా మాట్లాడతారు. సంగప్ప రోల్ ఉండేననేది వాస్తవమే. దాని తర్వాత కంప్లైంట్లా మీరు భయాందోళనకు గురి చేసిండ్రు అనేది కూడా వాస్తవం. ఇంకొకటి పెద్ద వాస్తవం ఏంటంటే మళ్ళీ మీ ఫోటో పెట్టుకున్న ప్రజా సంగ్రామ యాత్ర 5 అనే వాట్సాప్ ఛానల్ విక్టిమ్స్ ఫ్యామిలీని, విక్టిమ్ని ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయొద్దు. అది పోక్సో గైడ్లైన్స్ ప్రకారము సీక్రెట్గా ఉంచాలి. మీ ఫోటో పెట్టుకొని ప్రజా సంగ్రామ యాత్ర 5 అని చెప్పి పెట్టి మళ్ళీ అందులో ఉన్న అడ్మిన్లు విక్టిమ్ ఫ్యామిలీని, విక్టిమ్ ఫోటోలను సర్క్యులేట్ చేశారు. పోక్సో గైడ్లైన్స్ ప్రకారం ఇది చట్ట విరుద్ధం కదా. మళ్ళీ మీ ఫోటో పెట్టుకొని నడిపినప్పుడు మీరు వాళ్ళ మీద కూడా కేసులు వేయాలి కదా. కేవలం మీ రెప్యుటేషన్ ఖరాబ్ అయింది అని అంటారు, మళ్ళీ విక్టిమ్స్ రెప్యుటేషన్ కాదా? ఒక కేంద్ర హోంశాఖ మాత్యులైన మీరు, గర్వమైన గౌరవమైన భారతీయ జనతా పార్టీకి నేతృత్వం వహిస్తున్న మీరు, ఒకప్పుడు మాజీ అధ్యక్షులు మీరే చట్టాలను కొంచెం సైడ్ లైన్ చేస్తే సామాన్య ప్రజలు ఏం ఉద్దేశించి మాట్లాడతారు ఒకసారి మీరు చెప్పండి. దిస్ రిక్వైర్స్ ఫ్యాక్చువల్ క్లారిఫికేషన్ మిస్టర్ మినిస్టర్, ఫ్యాక్చువల్ క్లారిఫికేషన్ కావాలి. సో యూ బై మీన్స్ ఆఫ్ జస్ట్ అ లిటిగేషన్ you cannot deviate or disrupt the factual clarifications.
అన్నీ కూడా అన్వెరిఫైడ్ అని చెప్పి మాట్లాడతారు. ఏది అన్వెరిఫైడ్? ఎఫ్ఐఆర్ అనేది వెరిఫైడ్ లేదా? కౌంటర్ ఎఫ్ఐఆర్స్ లేవా? పోలీస్ యాక్షన్స్ లేవా? సరెండర్ అయినట్టు మీడియాలలో కథనాలు మీ నోటి మాటని మళ్ళీ దానికి ఫోరెన్సిక్ ల్యాబ్లకు పంపుదామా అయింది? ఏఐ జనరేటెడ్ వీడియోలు అయితే కావు కదా. మీరు చేసిన ట్వీట్లే ఉన్నాయి కదా, మీ కార్యకర్తలు మీ భజన పరులు ఇచ్చిన మీడియా మెసేజ్లే ఉన్నాయి కదా. పబ్లిక్ రికార్డులలో లెజిటిమేట్ ఉన్నప్పుడు ఎవిడెన్స్ లేదు అని చెప్పడం అనేది ఏడికైనా అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నాను. సో దిట్ డజంట్ ప్రొహిబిట్ ది ఎనీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ టు క్వశ్చన్ యూ, బికాస్ యూ హ్యావ్ ఎ లయబిలిటీ టు ఆన్సర్ టు ది ప్రౌడ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ యువర్ రిప్రజెంటేటివ్, ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్. ఆయన ఈ కేసు ఎందుకు పెట్టిండంటే మొత్తం ఏదైతే ఈ మీడియా ఛానల్ ఏవైతే ఉన్నాయో దానిలో నుంచి కంటెంట్ తీసేయాలని చెప్పి పెట్టిండు. అందులో కూడా ఫేక్ ఏదో కూడా ఉన్నది, ఏమేమో ఉన్నాయి. గూగుల్ ఉన్నది, మెటా ఉన్నది, ఎక్స్ కార్పొరేషన్ ఉన్నది, TV9, TV5, ABN, సాక్షి, NTV, RTV, మహా న్యూస్ ఎందుకు ఉన్నదో నాకు అర్థం కాదు. వంశీ, నాకు ఇక్కడనే డౌట్ వచ్చింది. మహా న్యూస్ ఓడైతే ఈ పిల్ల మేజర్ అని చెప్పిండు కదా వంశీ, కరెక్టా? తమ్నేలు గడ్డన పెట్టి నడిపిండు కదా. చిత్రగుప్తు మాత్రం లేదు. నాకు ఆడనే డౌట్ వచ్చింది. అందుకే అంటే మా కోసం పెద్ద ప్యాకేజ్ పెట్టినట్టున్నాడు. ఏదో ఇళ్ళల్లో లేదు అని అంటే కోర్టు పరిధిలో ఉండం కదా, కరెక్టా రాగా? మాకు పెద్ద ప్యాకేజ్ ఏదో పెట్టుంటాడు. ఇక ఆయన మనసులో ఏమున్నదో కానీ ఎప్పటికైనా అన్నదమ్ములమే కదా, అన్నాన్ని తిరిగిన వాళ్ళమే కదా. భుజం మీద చేసి అన్న అని వాడితే మనం మాట్లాడమా? అది వేరే విషయం. ఈ కేసులోనైతే మాట్లాడడం. వైస్ టీవీ కూడా పెట్టిర్రు. ఇది వైస్ కాదు. సిగ్నల్ టీవీ, బిగ్ టీవీ, CVR 99, మన తొలి వేలుకు ఖచ్చితంగా పెడతారు. ఇక ఎక్స్ ట్విట్టర్లలో కేసీఆర్ అడ్డా ఎక్సెట్రా క్రిషాంకు, KTR, రేవతి, చిన్మయి, తెలంగాణ కాంగ్రెసు, RS ప్రవీణు, అప్పన్న హస్తము, BRS న్యూసు, జగను, తెలంగాణ డడ్డనగర డింకా. మళ్ళీ ఇలా నాకు కనిపించిన దాంట్లో కాలోజీ టీవీ ఉన్నది. అందులో ఉన్నదా? కాలోజీ టీవీ లేకపోవడం కూడా మళ్ళీ నాకు జర ఆలోచన. ఇంట్లోనైతే నేను చూసిన దాంట్లో కనబడి నేను ఉన్నదని అనుకుంటున్నా. దాసరి సీనన్న పేరు కూడా లేకపోయి. అంటే మన పెద్ద ప్యాకేజ్ పెట్టినవా అయింది మా అందరి కోసం. ఇప్పుడు ఇది ఏమైపోయిందనంటే సూట్ అనేది ఫాదర్ ఓన్లీ కనెక్షన్. ఇప్పుడు ఫాదర్ ఓన్లీ కనెక్షన్ అని చెప్పి మాట్లాడితే బండి భగీరథ్ ఈజ్ అ సన్ ఆఫ్ బండి సంజయ్ కుమార్. నో బడీ కెన్ డినై దట్. మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా పేరు వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ మనం ఎందుకు చేయడం సార్ ఇట్లాంటి కేసులు వేసి? అండ్ ప్రజలు కూడా అడుగుతున్నారు, మళ్ళీ ప్రొసీజరల్ ల్యాప్సులు జరిగినాయి చూడు మొత్తం ఈ FIR రిజిస్ట్రేషన్ నుంచి ఇప్పటిదాకా. దీని మీద కూడా మళ్ళీ మంత్రివర్యులు కేసు వేసి వాళ్ళని ఎవరెవడైతే ఉన్నాడో వాళ్ళని గడపర దించుతాడా అని ఉన్నది. ఇప్పుడు నేను ఒకటే మాట అడుగుతున్నా. ఏమని అడుగుతున్నా అంటే ఈ డిఫమేషన్ ఇదంతా పక్కకు పెడదాం. రాజకీయాలలో ఉన్నప్పుడు మీరు ఒకసారి ఏదైనా మాట్లాడినరు అంటే దానికి విమర్శ ఖచ్చితంగా వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ పొలిటికల్ రిబ్యూటల్. ఈ పొలిటికల్ రిబ్యూటల్ అనేది ఒక్కొక్కసారి సబ్జెక్టివ్గానే ఉంటుంది, ఇంకొకసారి సటారికల్గా కూడా ఉంటుంది. సబ్జెక్టివ్ లేకపోతే సటారికల్గా వేస్తే నాకు నచ్చది అని అంటే కుదరదు. మీరే ఎన్నోసార్లు సటారికల్గా వేసిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ కవిత గారి లిక్కర్ స్కామ్ విషయంలోనే మీరు అంటే పెద్ద రబ్బసాయిపోయింది తెలంగాణలో, కరెక్టా రాంగా? వెనకటికి కేసీఆర్ దొంగ నోట్లు గుద్దుతున్నాడు అని అన్నాడు, మళ్ళీ ఇప్పటిదాకా ఆధారాలు లేకపోయా. KTR స్మగుల్ చేసి కార్లు కొన్నాడు అని అన్నాడు, ఇప్పటిదాకా దాని మీద పంచాయతీ లేకపోయా. కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని అన్నారు, మళ్ళీ దాని మీద మీరు మాట్లాడలేకపోయి. అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి మాట్లాడారు మీరు. కరీంనగర్ గ్రనైట్ ఫైళ్ళ మీద కూడా మీరే లెటర్ ఇచ్చిర్రు, మళ్ళీ దాని ఏడుదాకా వచ్చింది అని చెప్పి మాట్లాడితే ఇది నా రెస్పెక్ట్కి భంగం కలిగిస్తుంది అని అంటే అది తప్పంటారు సార్. సో నేను ఏమంటున్నానంటే సటారికల్గా కూడా కమెంట్స్ ఉంటాయి రాజకీయాలలో. మళ్ళీ కోర్టులు కూడా ఏమనని రాజకీయాలలో ఉన్నప్పుడు నువ్వు దొడ్డుతోలుతో ఉండాలా, థిక్ స్కిన్ ఉండాలా అని చెప్పి కోర్టులు కూడా మాట్లాడుతున్నాయి. ప్రజలు మాట్లాడిన దాంట్లో లేదా విమర్శ చేసిన దాంట్లో సత్యం ఎంత ఉంది, అసభ్యకరమైన కంటెంట్ ఏమన్నా ఉందా, ప్రజాహితంలో మాట్లాడిందా, పబ్లిక్ ఇంట్రెస్ట్ డిస్కషన్ జరిగిందా అనేది ఇంపార్టెంట్ చూస్తాయి కోర్టులు తప్ప. బండి సంజయ్ గారి రెప్యుటేషన్కి భంగం కలిగింది కదా అని చెప్పి ఎవరు పట్టించుకోరు. కోర్టులు అసలే పట్టించుకో. ఎందుకంటే కోర్టులకు బండి సంజయ్ అయినా గిరీష్ దారమోని అయినా ఎవరైనా ఒకటే. చట్టానికి ఎవరు చుట్టం కాదు. ఇది 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 పిచ్చ క్లారిటీలు ఉంటుంది చట్టం. ఇప్పుడు నేనేమన్నా అడుగుతున్నానంటే మళ్ళీ మీరు సటారికల్గా ఈ కేసులలో ఫోన్ ట్యాపింగ్ కాడ నుంచి, కాళేశ్వరం నుంచి, దొంగ నోట్ల కాడ నుంచి, లిక్కర్ స్కామ్ నుంచి మీరు ఏది విమర్శ చేసినా నిన్నగాక మొన్న అయ్యా కొడుకులు అని చెప్పి మీరు మాట్లాడినారు. అది మళ్ళీ యాక్సెప్టెడా? ఎవరైనా గ్యాగ్ ఆర్డర్లకు పోయినరా, లేకపోతే ఎవరన్నా అట్లా పోయినరా? పోలే కదా. ఇలా మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ని ఒక వెపన్ లెక్క యూజ్ చేస్తాం మీ రైవల్స్ కోసము అని అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఆల్రెడీ మీ ఇంటికాడికి వచ్చేసింది. డిఫమేషన్ మీరే అవుతున్నారు అండ్ ఇట్ ఈస్ అ పొలిటికల్ బ్లండర్ ఫైలింగ్ దిస్ డిఫమేషన్. అగర్ హుందాతనం మీరు చూపించేది ఉంటే నేను దీన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టి CBCIDకి అప్పచెప్తా, లేకపోతే CBIకి అప్పచెప్తా. కంప్లీట్గా దర్యాప్తు చేయమను. నేనే అమిత్ షా గారికి లెటర్ రాస్తున్నా. లేదా కోర్టు పరిధిలా దీన్ని కంప్లీట్గా దర్యాప్తు జరగాల, ఓ సిట్టింగ్ జడ్జిని పెట్టి ఎక్సెట్రా. ఇట్లాంటివి మీరు మాట్లాడుంటే
మీ భజన పరులు మేము అందరం గర్వపడుతుండే. 9 రోజుల పాటు ఎందుకు బండి భగీరథ్ పోలీసులకు దొరకలేదు అనే ముచ్చట పోలీసులను అడిగితే కాదు, మీరే చెప్పాలా. ఎందుకంటే పోలీసులను కూడా మీరు అవమానించారు. ఇవాళ మీకు ఎవరు సజెషన్స్ ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ మీ ప్రతి అడుగు అది మీకే అవుతుంది పిడుగు. ఇవాళ మీరు ఒకసారి అర్థం చేసుకోండి, పోలీసులకు ఇబ్బంది, మీ పార్టీకి ఇబ్బంది, మీ మాతృ సంస్థ మన మాతృ సంస్థ సంఘానికి ఇబ్బంది. ఇప్పుడు కొత్త గిరీష్ గాడు కొత్తగా నేర్చిరు ఇది. గిరీష్ గాడు కమ్యూనిస్టులతో కూర్చొని ఉన్నాడు, గిరీష్ గాడు మారిపోయిండు, పైసలకు అమ్ముడు పోయిండు. నేను వేయాలా డిఫమేషన్ కేసు అలా మీద అందరి మీద? అలా అయ్యాలి సంచులు తెచ్చి ఇచ్చిర్రా? అలా అయ్యా అకౌంట్లకే ఏమన్నా పైసలు వచ్చినాయా నాకు? మళ్ళీ ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ లేకపోతే నేను మా అన్న తిరిగినప్పుడు మీరు ఇచ్చిరా పైసలు? కమ్యూనిస్టు అని అంటున్నారు. మైనర్ బాలికకు అండగా నిలబడ్డ అనలిస్టులు రయ్యాలు ఏడవైనరా? మళ్ళా ఈడ రైట్ వింగా లెఫ్ట్ వింగా అన్నది కాదురా, హ్యుమానిటేరియన్ వింగ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. నేను ఇవాళ హ్యుమానిటేరియన్ వింగ్ చూస్ చేసుకున్నా. సరే, ఒక మాట అడుగుతున్నా, కమ్యూనిస్టుల దగ్గర కూర్చున్నాడు గిరీష్, ఆ కమెంట్లు ఏందిరా రాసుడు అంటే మీరు నిర్ధారించేస్తారా? చెప్పురు, మీరు నిర్ధారించేస్తారా? నాకు తెలిసి ఎవరో మీడియా పర్సన్లు మాట్లాడిండ్రు. ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడితే పెద్దగా అవుతుంది, సరే నేను అది వదిలేస్తున్నా. ఫ్యాక్ట్ ఏందనంటే మీరెంత చిత్తశుద్ధితో ఉన్నారు ఈ టాపిక్లో అనేది చాలా క్లారిటీ. కెమెరా యాంగిల్ మీ మీదకే తిరుగుతుంది ఆబ్వియస్గా. మంచి అయినప్పుడు నాకే క్రెడిట్ రావాలా, చెడైనప్పుడు నాకు రావద్దు అని అంటే అది రాజకీయాలలో కుదరదు. మంచి అయినప్పుడు ఓన్ చేసుకోవాలా, చెడైనప్పుడు కూడా ఓన్ చేసుకోవాలా. ఇప్పుడు రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ కమ్యూనిస్టు నేషనలిస్టు ఎక్సెట్రా మాట్లాడారు కదా, నన్ను కూడా దూషించారు కదా. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, నేను అందరికి అడుగుతున్నా, నా మీద దాడి జరిగినప్పుడు కులేయా ముంగటికి వచ్చి ఎంతమందిరా మాట్లాడింది? అదే తొలి వెలుగు రఘున్నాడు, అదే దాసరి శ్రీనివాస్ ఉన్నాడు. ఇప్పుడు మొన్న కూసున్నోళ్ళు కొంతమంది ఉన్నారు, వేరేళ్ళు కూడా ఉన్నారు, లేనని అంటలేను. కులేయాం వచ్చి ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతుండ్రారా దాని మీద? ఓపిక గుండు గిరీష్ అని చెప్పి నాకు ఒక పెద్ద మనిషి కమెంట్ పెట్టిండు. నా దాడితో నేను ఓపిక గుండాలి. ఈడ మాత్రం మనం అది తప్పైనా భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని బండి సంజయ్ని కాపాడుకోవాలని అంటే నేను కాపాడుకోను, నేను కాపాడా. నా సొంత తండ్రి అయినా నేను మాట్లాడతా. తప్పు తప్పే, అవును తప్పయింది. మీరు ఇంకా పెద్ద తప్పేం చేస్తున్నారు అంటే కుటుంబం మీ దగ్గరకు వచ్చినప్పుడు భయాందోళనకు గురి చేసుడు ఇంకో పెద్ద తప్పు. సరెండర్, అరెస్ట్ కాదు సరెండర్ అని చెప్పి కలపడం ఇంకో 2 తప్పు. దేశ ప్రధాని కూసున్న స్టేజ్ మీద మీ కుటుంబ విషయం మాట్లాడు 3వ తప్పు. పీఠాధిపతులను పక్కకు పెట్టుకొని మీ కుటుంబం గురించి మాట్లాడి ఒక్కొక్కడిని నేను వదిలిపెట్టా అని చెప్పి కులేయం ధమ్కీ ఇచ్చుడు ఇంకో తప్పు. గ్యాగ్ ఆర్డర్ చట్టంలో ఆస్కారాలు ఉన్నాయి, తెచ్చుకున్నారు. ఇప్పుడు డిఫమేషన్ ఇష్యూ. హౌ డూ యూ ప్రూవ్ దట్ దిస్ ఇస్ అ డిఫమేషన్ టు యువర్ రెప్యుటేషన్? యూ టెల్ మీ. యాజ్ ఎ డెవిల్స్ అడ్వకేట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. అన్నా, మీకు సజెషన్స్ రాంగ్ ఇస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోరానా, ఈ మీడియా ఛానల్ అంతా రేపు మీ ఎలక్షన్లో మీకు సపోర్ట్ చేస్తే అనుకుంటుర్రా? మా మీద కేసు వేసినోడు బండి సంజయ్ కుమార్ అంటే ఈ కేసు వేస్తే వాళ్ళు భయపడి మీ కాళ్ళ బేరానికి వస్తారని అనుకుంటున్నారా? రాజకీయాలలో ఉన్న మీకు రాజకీయ పరిజ్ఞానము రాజకీయ ఆలోచన లేకపోతే ఎట్లా? ఈ పంచాయతీ తీసుకొని పోయి మీరు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఉప ముఖ్యమంత్రులతో మాట్లాడుకున్నా బండి సంజయ్ గారు సైలెంట్ ఉండడమే కరెక్టు అని చెప్పి చెప్తారు. మీరు ఇట్లా కేసులు వేసుకొని వీళ్ళందరి మీద పోతే వీళ్ళందరూ రేపు మీ మీద విరుచుకుపడ్డారు అనుకో ఎలక్షన్ టైంలల్లా, చూడు బుల్లమ్మ ఆట సిన్నోడిది ఉంటుంది రాజకీయంగా. ఇది కేంద్ర సర్కార్కి ఇంటెలిజెన్స్ పోదా? నాకు తెలిసి మోదీ సర్కార్ అంతా చేతులు కట్టుకొని అయితే కూర్చోదు. ఇప్పుడు మోదీ సర్కార్కి కూడా ఒక పెద్ద సందిగ్ధంలో పడి ఉంటాడు. క్యా హో గయా రే, క్యా హువా రే, కరెక్టా రాంగా? ఇవాళ ఆర్ఎస్ఎస్ కూడా ఒక లెటర్ ఇచ్చింది బయటికి అని అంటే అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి కోసము సంస్థలు మచ్చలేని సంస్థలు కూడా మరకలు పడుతున్నాయి. ఎప్పుడు సంజాయిషీ చెప్పుకొని సంస్థలు కూడా లెటర్లు ఇష్యూ చేసి క్లారిఫికేషన్ చేయాల్సి వస్తున్నాయి. ఇంకా 7 దాకా పడుతుంది, పడేస్తారు. మనం కింద పడ్డం మనం, కరెక్టా రాంగా? పెద్ద నరేటివ్ చచ్చిపోయింది తెలుసా? ఎప్పుడైతే ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే వాళ్ళు బావమరుదుల లెక్క తిరిగిండ్రు అని అన్నప్పుడే భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏందన్నది క్లారిటీగా తెలిసిపోతుంది. పుట్టగతులు లేకుండా పోతుంది రాజకీయాలలో. మళ్ళీ హనీ ట్రాప్ చేస్తున్నప్పుడు బావమరుదుల కేసే హనీ ట్రాప్ ఎందుకు? ఈ డిఫమేషన్ కేసు వేస్తున్నప్పుడు బావమరుదుల మధ్యలో ఇంట్లో పంచాయతీ అన్నప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. వీళ్ళందరి మీద డిఫమేషన్ ఎందుకు? రాకేష్ రెడ్డి గారిని అడుగుతున్నా. డైరెక్ట్లో ఇండైరెక్ట్లో మీరు కూడా ట్రాప్లో పడ్డారు. ప్రజాక్షేత్రంలో ప్రజలు చాలా తెలివిగలలు సార్. టీఆర్పీల కోసం కూడా అప్పుడప్పుడు తహతహాలు ఆడతారు. కాకపోతే వాళ్ళ తపస్సు భంగం కలిగినప్పుడు కాలభైరవులైతారు. ఈశ్వరుడి కృపా కటాక్షంతో కాలభైరవులైతారు. కాలాన్ని చేతిలో గుప్పిట్లో పెట్టుకోనిక ప్రయత్నం చేయకుండ్రి. ప్రజలకు
ఈశ్వరుడి కోసం తహతహలాడుతున్న నందీశ్వరుడుకున్నంత ఓపిక ఉంటుంది. వేచి 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 చూస్తూ ఉంటాడు. నా ముక్కంటి లేస్తాడు, ఆలాహలాన్ని కంఠంలో దాస్తాడు, నన్ను ఈ విషం నుంచి కాపాడతాడు, మృత్యుంజయుడు నా దగ్గరికి దర్శనం ఇస్తాడు అని చెప్పి నందిలా ఓ భక్తుడిలా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మీరు దక్ష యజ్ఞం మొదలెడితే దండయాత్ర మొదలవుతుంది కాలభైరవ రూపంలో. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.